ఈ రాయలసీమ సస్యశ్యామలు కావాలన్నా, ఈ రాయలసీమ కూడా బాగుపడాలంటే నీళ్ళు అనేది కూడా చాలా అవసరం. అందుకోసం ఇప్పుడే కాదు, పూర్వం నుంచి కూడా స్వాతంత్రం రాక మునుపు నుంచి కూడా రాయలసీమకు ఆ రోజు బ్రిటిష్ పాలకులు కూడా మెక్కంజాట్ల వాళ్ళు కూడా ఇక్కడ రాయలసీమకు అనేది కూడా కృష్ణా జలాలు మళ్లించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ నుంచి ఈ కరువు ఇవన్నీ కూడా పోతాయి. నీరు అనేది ఎందుకంటే భూములు చాలా సారవంతమైనవి, రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ, కానీ ఇది నీరు మాత్రం లేదు. నీరు అనేది కూడా అందించాలని చెప్పేసి అనేకమైన పోరాటాలు కూడా జరిగాయి. వాటి కోసమే ఆ రోజు తుంగభద్ర నుంచి కూడా, తుంగభద్ర డ్యామ్ నుంచి మన రాయలసీమకు నీళ్లు వస్తున్నా ఆ నీళ్ళు అనేది కూడా ముఖ్యంగా పైవైపు అంటే తుంగభద్ర డ్యామ్కు పైవైపులోనే అనేకమైన డ్యాములు అవన్నీ కూడా కట్టిన దానివల్ల రాను రాను కూడా తుంగభద్రలో కూడా నీరు కూడా తగ్గిపోతే మనకు ఉండేదంతా కూడా శ్రీశైలంకి వచ్చే కృష్ణా జలాల వల్లనే రాయలసీమ తీసుకొని రావాలని చెప్పేసి చాలామంది పోరాటాలు చేస్తున్నా కూడా సార్థకత అనేది కూడా ఏర్పడింది. అందరూ మాటలకు మాత్రం పరిమితమైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ఒక సార్థకతగా తీసుకొని వచ్చేసి 40 టీఎంసీలతో సామర్థ్యంతో 4 జిల్లాలకు, దాంట్లో అత్యధిక భాగం నీళ్ళు వచ్చేసి అనంతపురం జిల్లాకు తీసుకొని రావాలని చెప్పేసి దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రారంభమైనా కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, తర్వాత రోసయ్య గారు వచ్చిన, ఆ తర్వాత మళ్ళీ కూడా కిరణ్ కుమార్ గారు వచ్చిన, కడకు 2012లో ఆ కృష్ణా జలాల శ్రీశైలం నుంచి అందరినీ ద్వారా జీడిపల్లికి తీసుకొని వచ్చినప్పుడు కూడా మళ్ళా దాన్ని వెడల్పు చేసి పూర్తి 40 టీఎంసీలు కాదు, అవసరం వస్తే 80 టీఎంసీలు కానీ అంతకంటే ఎక్కువ కానీ తీసుకొని రావాలా అని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. మళ్ళీ అప్పటి నుంచి కూడా పోరాటాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు మొట్టమొదటిగా 40 టీఎంసీలు వచ్చి 3850 క్యూసిక్ల కెపాసిటీతో సామర్థ్యంతో ఆ కాలువ తవ్వితే ఎందుకో కానీ ఆ సామర్థ్యం అనేది కూడా పంపులు 12 పంపులు 350 క్యూసిక్లతో ఉన్నా కానీ నీరు వస్తానేది మాత్రం 2200 జీడిపల్లికి. కాబట్టి దాన్ని 3850 చేసేది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా, ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు మేము అందరూ కూడా అడిగితే, ప్రజాప్రతినిధులు అడిగితే 10,000 12,000 చేయమంటే 6,300 చేసిండేది. కానీ ఈరోజు కనీసం 6,300కైనా కానీ వెడల్పు చేస్తారేమో అంటే 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు కానీ ఊహించలేదు. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు 6,300 చెప్పాడు, కానీ మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ ఉండే ప్రజలంతా కోరేదంతా కూడా, రాయలసీమ ప్రజలు కోరేది, అన్ని రాజకీయ పార్టీలు కోరేది 10,000 12,000 క్యూసిక్లు కాబట్టి అంత చేస్తాడో అని చెప్పి అనుకునే తరుణంలో 6,300 కాకుండా ఇంకా కూడా 3,850 ఒరిజినల్గా ఎంత అనుకున్నామో అంతకే చేసి పనులు వెంటనే కూడా ప్రారంభిస్తాము అని ఓ దిక్కు చెప్తూనే, మరొక వైపు కూడా పోలవరం ప్రాజెక్టు ఇంకా 2 సంవత్సరాల్లో పూర్తి అవుతుంది. ఈ పూర్తి అయిపోతుంది తరుణంలో గోదావరి జలాలనే బనకచెర్లకు తీసుకొని వచ్చేసి రాయలసీమకు సస్యశ్యామలం చేస్తాము, పోతిరెడ్డి రెగ్యులేటర్ ద్వారా అన్నీ కూడా నీళ్ళు ఇస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. చాలా సంతోషం. మేము ఒకటే నేను అడిగేది, మీరు ఎప్పుడైతే బనకచెర్లకు నీళ్ళు తీసుకొని వస్తే బనకచెర్ల నుంచి డైరెక్ట్గా అనంతపురం జిల్లాకు, చిత్తూరు జిల్లాకు నీళ్ళు రావు. బనకచెర్ల డ్యామ్ వచ్చేసి అక్కడ వచ్చేసి కాంప్లెక్స్ అనేది శ్రీశైలానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా పోతిరెడ్డి రెగ్యులేటర్ కాలువలో చేస్తే హెచ్ఎన్ఏ అది హంద్రి ఇది గాలేరు నగరికి అక్కడంతా ఉపయోగం వస్తుంది. కానీ కర్నూలు కడపకి తీసుకొని పోవచ్చు, కానీ అనంతపురానికి చిత్తూరుకు తీసుకొని పోవాలంటే మళ్ళీ కూడా ఒక లిఫ్ట్ ద్వారా అంటే శ్రీశైలం తీసుకొని రావాలంటే ఏకైక వాటర్ సోర్స్ నీరు తీసుకొచ్చేది హంద్రీ నీవా మాత్రమే. అంటే హంద్రీ నీవాను 40 టీఎంసీలు కాదు 80 టీఎంసీలో మీరు తీసుకొని వస్తే దాన్ని తీసుకొని రావాలంటే హంద్రీ నీవా అనేది కూడా వెడల్పు చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. అటువంటి వైపు ఇదికేమో బనకచెర్లకు నీళ్ళు తీసుకొని వస్తాం గోదావరి జలాలని చెబుతూనే దీన్ని మాత్రం ఇంకా కూడా 10,000 క్యూసిక్లో 12,000 క్యూసిక్లో చేయాలని అడిగేటప్పుడు మేము 3,850కే మేము చేస్తాం ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఇవన్నీ కూడా లైనింగ్ చేస్తామని చెప్పడం నిజంగా కూడా ఈ ప్రాంతానికి మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు, చిత్తూరు జిల్లాకు పెద్ద దెబ్బ. అంటే భవిష్యత్తులో ఎక్కడ కానీ నేను ఒకటే నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, మీకు ఈ జిల్లాలపైన రాయలసీమపై నిజంగా ప్రేమ అనేది ఉంటే
మీకు కూడా భవిష్యత్తుని గురించి భవిష్యత్తులో నీళ్ళు తీసుకొని రావాలంటే దీన్ని వెడల్పు చేయండి. నువ్వు వెడల్పు చేయకోకుండా మీరు లైనింగ్ చేస్తే భవిష్యత్తులో చేయడానికి కూడా వీలు ఉండదు. ఎందుకంటే మీరు 2014లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత హెచ్ఎల్సీ కూడా తీసుకొని రావాలా, సమాంతర కాలువన తీసుకొని రావాలంటే హెచ్ఎల్సీకి మేము అనేది కూడా వెడల్పు చేసుకొని రావాలా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే కేశవ్ గారు కానీ, అప్పుడు మంత్రిగా ఉండే సునీతమ్మ గారు, వీళ్ళందరూ కూడా 2015లో పోయి ఆ ముఖ్యమంత్రితో మేము చర్చిస్తామని చెప్పేసి అక్కడ పోయి దాన్ని వెడల్పు చేయకోకుండా 4850కే, అంటే ఇక్కడి నుంచి తుంగభద్ర డ్యామ్ నుంచి మన బార్డర్లోకి 106 కిలోమీటర్లు అంతకే మీరు వచ్చేసి లైనింగ్ చేసిన దానివల్ల ఇంక హెచ్ఎల్సీ నుంచి భవిష్యత్తులో వచ్చే కూడా ఇంకెక్కడ అవకాశాలు లేవు. ఉండేది కేవలం అందరి నీవాని. కాబట్టి అందరి నీవాను వెడల్పు చేయండి. ఈ రోజు మీరు ఏదైతే లైనింగ్ చేస్తున్నామో, లేకుంటే ఫస్ట్ ఫేజ్లో 3850కి మాత్రమే వెడల్పు చేస్తామనే దాన్ని వెంటనే దాన్ని నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తు ఈ రాయలసీమ యొక్క ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమకు సంబంధించిన వారు, అందరూ రాయలసీమ వారికి సంబంధించిన వారి పేరంతా కూడా రాయలసీమకే. ఈ జిల్లాలో ఉండే కరువును చూపించే కేంద్రానికి కూడా విన్నవించి కేంద్రం దగ్గర నుంచి నిధులు ఎక్కువ తీసుకొచ్చుకుంటారు. మా పేరు చెప్పి, రాయలసీమ ప్రజల పేరు చెప్పి, రాయలసీమలో ఉండే కరువు పేరు చెప్పేసి, కానీ ఆచరణలో మాత్రం ఇక్కడ కానీ పెట్టలేకపోతున్నారు. కాబట్టి నేను వెంటనే కూడా ఆ లైనింగ్ చేసేదాన్ని 3850 క్యూసెక్కులకు మాత్రమే పరిమితం చేసి వెడల్పు చేసే ఫస్ట్ ఫేజ్ దాన్ని నిర్ణయాన్ని మార్చుకొని వెడల్పు చేయండి 10,000కు అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఇంకా నేను చాలామందిని అడుగుతున్నాను కూడా. ఈరోజు కూడా ప్రజాప్రతినిధులు ఇక్కడ జిల్లాలో రాయలసీమలో ఉండే వాళ్ళందరూ కూడా సీరియస్గా ఆలోచన చేయండి. రాజకీయాలు మళ్ళా ఉంటాయి. ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎవరు మంత్రులుగా ఉన్నారు, ఏ పార్టీ అనేది కూడా కాదు. బట్ ప్రజలు అనేది, ఈ ప్రాంతం అనేది చాలా ముఖ్యము. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి వెంటనే మీరందరూ కూడా ఇప్పుడు ఉండే రాయలసీమ ఉండే ఎమ్మెల్యేలు అందరూ పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఏదో అది లేకుండా మూకుమ్మడిగా అందరు కలిసికట్టుగా పోయి నేను మళ్ళా కూడా చెప్తున్నాను, మీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే ఈ హంద్రీ నీవా ప్రాజెక్టుని వెడల్పు చేయండి. మీకు చేత కాకపోతే శాశ్వతంగా మీరు లైనింగ్ చేసే ఇంకా వెడల్పు చేయడానికి అవకాశమే ఉండదు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రజాప్రతినిధులు ఉన్నా కూడా. కాబట్టి పెద్ద ఎత్తున దెబ్బతీసినట్టు, నిజంగా చెప్పాలంటే చేస్తుంది, ద్రోహం చేసినట్లయితుంది. కాబట్టి దానికోసం వెంటనే దాన్ని విరమించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అయితే ఢిల్లీకి పోయినా, రాయలసీమకు వచ్చినా గోదావరి నీళ్ళు బనకచర్లకు తరలిస్తానని చెప్పేటప్పుడు నువ్వు ఎవరి కోసం తరలిస్తావా నీళ్ళు? రాయలసీమ కోసమే కదా. ఆ రాయలసీమలకు తరలించాలన్నప్పుడు రాయలసీమ కోసం మీరు ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఎలా తీసుకొస్తారు ఆలోచించేయండి. ఎలా తీసుకొస్తారు? దట్ ఇస్ ద ఓన్లీ సోర్స్ హంద్రీ నీవా ప్రాజెక్ట్. ఇంకా వేరే ప్రాజెక్టే లేదు. అసలు మీకు అనంతపూర్కే కాదు, మీ చిత్తూరుకి తీసుకొని పోవాలన్నా కూడా ఎక్కువ నీళ్ళు తీసుకొని పోవడానికే కదా. ఇంకొక 10,000 క్యూసెక్కులు అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చే 3,800 కాదు, ఇంకో 10,000 చేయాలన్నా అంటే ఇంకో 10 టీఎంసీలు ఎక్కువ చేయాలన్నా, లేకుంటే ఇంకో 30 టీఎంసీలు తీసుకొని రావాలి. తర్వాత ఇటీవల మేము చూస్తున్నాను, రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణలో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కృష్ణా జలాలపైన అక్కడ తెలంగాణకైన ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా, ఎవరున్నా కూడా వాటిలో మాట్లాడుతున్న తీరు, మరీ ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ గారు వాళ్ళు మాట్లాడుతున్న తీరు, రాయలసీమకి అసలు నీళ్ళు వేయకూడదని వెంటనే తీసుకొని పోవాలా అని చెప్పేసి, నాగార్జున సాగర్ కానీ ఇక్కడ కానీ మనం ఎక్కువ తీసుకుంటామని చెప్తే, ఈ పరిస్థితుల్లో శ్రీశైలం నుంచి ఎంత తక్కువ కాలంలో ఎంత ఎక్కువ నీరుని తోడుకుంటే అంత ఉపయోగం. కానీ ఆలస్యమైతే పెద్ద దెబ్బ రాయలసీమకు. కాబట్టి వెంటనే కూడా పునరాలోచన చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. వెంటనే దాన్ని ఉపసంహరించుకొని దీన్ని చేయండి, హంద్రీ నీవాని వెడల్పు చేయండి. మీకు వెడల్పు చేయకి మనసు లేకపోతే, చేత కాకపోతే శాశ్వతంగా అదనంగా నీళ్లు తీసుకోవడానికి మీరు అడ్డు కూడా కట్టినట్లయితుంది. కాబట్టి నేను హెచ్చరిస్తున్నాను కూడా అందరికీ.
కాబట్టి వెంటనే అందరూ కూడా ముఖ్యంగా మరీ ముఖ్యంగా కేశవ్ గారికి అన్ని విషయాలు తెలుసు, ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా తెలుసు, అలాగే కర్నూలు జిల్లాలో కూడా అందరికీ కూడా. ఎందుకంటే కర్నూలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనార్దన్ రెడ్డి గారు కానీ భరత్ గారు కానీ, ఎందుకంటే భరత్ గారి యొక్క తండ్రి గారు వెంకటేశ్వర్లు గారు మంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ గురించి అంత ఎక్కువ పెద్ద ఎత్తున మాట్లాడేవాడు, నీళ్ళు ఇవన్నీ కూడా. కాబట్టి వీరందరూ కూడా దీనిపైన ఆలోచన చేసి వెంటనే కూడా ఈ హంద్రీ నీవాని వెడల్పు చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోవాలి. లైనింగ్లు అవన్నీ కాదు ఇప్పుడు కావాల్సింది, మొదట వెడల్పు చేయండి, తర్వాత ఆలోచన చేస్తాం. లైనింగ్ చేయాలన్నా వద్దా భవిష్యత్తులో వెడల్పు చేసిన తర్వాత 10-12 వేల క్యూసెక్కులు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ చేయాలని చెప్పి ఆలోచిస్తాం. నేను చెప్పేది ఏమంటే అది ఓ సబ్జెక్ట్, ఇంకా అది దాని గురించి లైనింగ్లో జరిగినా ఏదో వాళ్ళ స్వార్థం కోసం కాదు. నేను వెంటనే అవన్నీ కూడా లైనింగ్ అనేది కూడా వెంటనే స్టాప్ చేసి ఆ డబ్బునే వెడల్పు చేయడానికి ఉపయోగించుకోండి అని చెప్తుంది. అవును, రద్దు చేశాడు, జీవో నెంబర్ చేశాడు. తర్వాత ఇంకోటి కూడా, ఏదైతే ఈ గాలేరి నగర్ నుంచి అంటే గండికోట నుంచి డైరెక్ట్గా పుంగనూరుకి తర్వాత కుప్పానికి నీళ్లు తీసుకోమంటే చిత్తూరుకు అందరి నీళ్ళు ద్వారా దాన్ని కూడా ఈరోజు నిలబెడతాన్నాడు. నిలబెట్టేసి మళ్ళీ కూడా అందరి నీవో ద్వారా తీసుకోమని మాకేం అభ్యంతరం లేదు, అందరి నీవో ద్వారా తీసుకోమని. కానీ ఇవన్నీ తీసుకోపోవాలంటే భవిష్యత్తులో తీసుకొని రావాలంటే అతను చెప్పినట్లుగా అదనంగా కూడా మళ్ళీ బనకచెర్లకు గోదావరి నీళ్లు కూడా మళ్ళిస్తా అని చెప్పి కావాలంటే మళ్ళీ నీళ్ళు వచ్చి రాయలసీమకు రావాలంటే ఓన్లీ సోర్స్ ముఖ్యంగా అనంతపురం జిల్లాకును తర్వాత చిత్తూరు జిల్లాకు వచ్చి హంద్రీ నీవా అంటే ఇంతకంటే ఎక్కువ నీళ్ళు తీసుకొని రావాలంటే ఇంతకంటే ఎక్కువ వెడల్పు చేయాల్సిందే. అది చిన్న గుడ్డిగా ఎవరు పిల్లోని అడిగినా కూడా చెప్తాడు, నీళ్ళు ఇంతకంటే ఎక్కువ తేవాలంటే దీన్ని వెడల్పు చేయాలి కదా అంటాడు. తర్వాత వెంటనే కూడా దానికంటే అందుకంటే ఇప్పుడు వచ్చిన నీళ్ళు కూడా వాడుకోలేకపోతున్నాం. కాబట్టి ఆయకట్టు స్థిరీకరణ చేయడానికి అంటే ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్లు కూడా దాన్ని రెడీ చేసి దానిపైన ఆలోచన చేయకుండా, డిస్ట్రిబ్యూటర్ల పైన ఆలోచన చేయకుండా, దీన్ని వెడల్పు చేసేది ఆలోచన చేయకుండా దీనికంతా కూడా కంప్లీట్ చేసి సీజ్ చేస్తాను, ఇంకా అదనంగా నీళ్ళు తీసుకోవడానికి సీజ్ చేస్తాము, మేమంతా కూడా లైనింగ్ చేసి అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను అడుగుతున్నాను. అంతకంటే బాధాకరం ఏమంటే ఈఎన్సీ ముగ్గురేమో ఉన్నారు ప్రజెంట్ ఈఎన్సీ వారికి కూడా అన్ని సబ్జెక్టు తెలుసు, ఇంజనీర్లకు తెలిసి వారు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈ ప్రభుత్వానికి? లేకపోతే ఆ ఇంజనీర్లు చెప్పినా కూడా వీళ్ళు ఏమన్నా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఏమన్నా వినలేదా? లేకపోతే ఈఎన్సీ వారు అందరు కూడా ఆ ప్రాంతం వారే కాబట్టి అక్కడికే నీళ్ళన్నీ తీసుకొని పోవాలని చెప్పేసి ఏమన్నా ఆలోచన చేస్తున్నారో కూడా నేను ఆలోచన చేసుకోండి. రాయలసీమ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ముఖ్యంగా కూడా నేను కోరుతాను. ఎందుకంటే అది ఇక్కడ ఈఎన్సీ వారే చాలా కూడా ద్రోహం చేసినట్లేదు ఇంజనీర్లు కూడా. కాబట్టి దీనిపైన